వంట గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై గ్యాస్ సిలిండర్లను ఉంచి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సామాన్యుడి కష్టాలను పట్టించుకోకుండా ధరలు పెంచడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని నేతలు ధ్వజమెత్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పేరుతో ధరలు పెంచడం దుర్మార్గమని, మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని వ్యతిరేకించకుండా అమెరికాకు తలొగ్గిందని విమర్శించారు. 12 ఏళ్ల క్రితం 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర నేడు 1000 రూపాయలు దాటిందని, తాజా పెంపుతో సామాన్యుడి బతుకు భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కేంద్రం చేస్తున్న తప్పులను ప్రశ్నించకుండా భజన చేస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరియు రవాణా ఛార్జీలు పెరిగి సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. కార్పొరేట్ సంస్థల సేవలు తరిస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సిపిఐ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మొహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా సిపిఐ నేతలు లక్ష్మణ్, తోటమద్దులు, పుల్లా నరసింహులు, వెంకటలింగం, జైలాన్, వివి సుబ్బారావు, హుసేన్, మునాఫ్ మరియు మహిళా కార్యకర్తలు భాను, మరియమ్మ, సుశీలమ్మతో పాటు 30 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ మీద 60 రూపాయలు పెంచింది. 60 రూపాయలు పెంచడమే కాకుండా 25 రోజులకు ఒకసారి బుక్ చేయాలని చెప్పేసి నిబంధన పెట్టింది. అట్లే కమర్షియల్ గ్యాస్కు అసలు ఇచ్చే పరిస్థితే లేదు. కాబట్టి ఈరోజు గ్యాస్ అనేది మన దేశంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి దీనికి ప్రధాన కారణం ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయడము ప్రధాన కారణం. దాని మూలంగానే ఈరోజు మొత్తం ప్రపంచ మార్కెట్లోనే ఈరోజు గ్యాసు, చమురు, పెట్రోల్, డీజిల్ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ అమెరికాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఈరోజు ఇరాన్కు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరి దాని మూలంగానే ఈరోజు ప్రజల మీద భారం పడుతున్నా కూడా ఈరోజు మోడీ నోరెత్తే పరిస్థితి లేదు. మోడీకి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు అసెంబ్లీ చుట్టూ లడ్డు వ్యవహారం తప్ప ప్రజల సమస్యలేవి పట్టే పరిస్థితి లేదు. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి గాంధీ చౌక్ సెంటర్ లో గాంధీ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని రకాల ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్ప ప్రజలకు తగ్గించాలి, వాళ్ళకు ఉపశమనం కల్పించాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. ముఖ్యంగా ఈ రోజు గ్యాస్ ధరలు పెరిగినాయంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పెరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గము. ఏమంటే నేను ప్రపంచానికి విశ్వగురువును, నేను శాంతిని కోరుకుంటాను అని చెప్పేసి ప్రకటించినటువంటి మోడీ గారు ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికాకు, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఎందుకు నోరు ఇప్పడం లేదు? కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు ఏంటంటే, మేము మహిళల్లో కన్నీళ్లు తుడుస్తాం, వంట గ్యాస్ ధరలను పూర్తిగా అదుపు చేస్తామని చెప్పినారు రెండు ప్రభుత్వాలు. వాళ్ళు చెప్పిన మాటలు ఎట్లున్నాయంటే అన్ని అబద్ధాల మాటలు, మోసం మాటలు తో చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. ఈరోజు టోటల్ వాళ్ళ గ్యాస్ అబద్ధాల గ్యాసే లీక్ అయిపోతా ఉంది. ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తా ఉన్నారు. ఈరోజు అధిక ధరలు విపరీతంగా విలేతాండం చేస్తున్నారు. ఇప్పుడు సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు ఈరోజు గ్యాస్ సిలిండర్లు పెంచారు. 60 రూపాయలు గ్యాస్ మీద పెంచుతే కమర్షియల్ గ్యాస్ 150 రూపాయలు పెంచినారు. ఎప్పుడు గ్యాస్ అయిపోతే అప్పుడు బుక్ చేసుకునే పరిస్థితి ఉండేది గతంలో. ఈ రోజు వీళ్ళు కొత్త రూల్, కొత్త విధానాన్ని తెచ్చినారు. ఒక సిలిండర్ బుక్ చేసుకుంటే 20 రోజుల వరకు బుక్ చేసుకోకూడదంట. మధ్యలో ఏదైనా పేదలకు ఫంక్షన్లు పడితే గ్యాస్ వాడితే అప్పుడు గ్యాస్ ఏ విధంగా ఇబ్బంది పడతారు ప్రజలని ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం కాదు,
ప్రజలను దోపిడీ చేసే ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు 420 గజ దొంగ ఖచ్చితంగా ప్రజలను నాశనం చేసే బుద్ధి చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇప్పటికే అనేక రకాల సమస్యలు ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో ప్రజలు బయటకు రాకముందే మళ్ళీ గ్యాస్ గుదిబండగా ఈరోజు మారి ప్రజలను ఇబ్బంది చేసే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దెబ్బతింటాడు. ప్రజల యొక్క అర్ధనాయాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద పడతాయి. ఈరోజు అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశం పైన దురాక్రమణ చేస్తున్నారు. దురాక్రమణ కూడా ఏకచక్రాధిపత్య పద్ధతిలో మొత్తం ప్రపంచ ఏజెంటుగా లేదు ప్రపంచ నాయకుడిగా నేను ఉంటున్నాననే పద్ధతిలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఎంత దుర్మార్గం అంటే ఇది ఒక ప్రజాస్వామ్యమా? మరి రెండో ప్రపంచ యుద్ధం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఐక్యరాజ్య సమితి కానీ ఏం చేస్తున్నాయంటే నిర్వీర్యమయ్యే పరిస్థితిలో ఆ అంతర్జాతీయంగా ఉంటూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు మన మోడీ గారు ఇంతవరకు చెప్పినట్టు విశ్వగురువు, ఈ విశ్వగురు ఏమైనాడు? నోరు కూడా ఎత్తే పరిస్థితి లేదు. అటు గల్ఫ్ దేశాలలో కానీ, అమెరికాలో కానీ, లేదు ఇరాన్ ఇటువంటి దేశాల్లో మన భారతీయులు కోట్లాది మంది ఉద్యోగాల పేరుతో ఈ జీవనం సాగిస్తూ ఉంటే, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మన భారతీయులకు నష్టం జరగదా? మన భారతీయులకు ప్రాణహాని జరగదా? ఈ విషయం మన ప్రధానమంత్రి గారికి తెలియదా? తెలిసినప్పటికీ ట్రంప్ గారికి ఈయన దాసానదాసుడుగా ఉంటున్నాడు. అందుకని నోరు కూడా మెదపడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము వంట గ్యాస్ ధరలు పెంచడము చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలపైన 60,000 కోట్ల రూపాయలు భారం వేయడము చాలా దుర్మార్గమైన చర్య. అయితే మాకు గ్యాస్ పెంచితే 300 కూలీలలో గ్యాస్ ఎంత పెట్టాలా? ఇంట్లో సంసారానికి ఎట్లా చేసుకోవాలా? నైనా బాగుండాలి, అన్ని ధరలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ పొద్దున్నాడు మాకు అన్ని ధరలు పెంచితే ఎట్లా బతకాలి? మేము గెలిచినప్పుడు ఒక మాట, గెలిచినప్పుడు ఒక మాట కాదు నాయన, ఒకటే మాట ఉండాలి. మేము బీద వాళ్ళం ఎట్లా బతకాలి చెప్పండి.